హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో తొలిసారిగా డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ తెలంగాణ రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం మహిళలకు కల్పించారు. ఉచిత బస్సు ద్వారా ప్రయాణించడం వరకు బాగానే ఉంది, కానీ ఉచిత బస్సు సౌకర్యం తర్వాత బస్సుల సంఖ్యను పెంచకపోవడం అటు ప్రయాణికులకు ఇటు సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. బస్సుల సంఖ్య సరిపడలేకపోవడంతో బస్టాండులు కిక్కిరిసిపోతున్నాయి. 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో 110 మంది నుంచి 120 మంది ప్రయాణిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అవగతం చేసుకోవచ్చు. ఖమ్మం బస్టాండ్లో 80 మందితో బయలుదేరిన భద్రాచలం డిపో బస్సు ఖమ్మం నగరం దాటేసరికి 115 మంది ప్రయాణికులకు చేరుకుంది. భద్రాచలం వెళ్లేంత వరకు దిగి ఎక్కే సమయాల్లో ఒకరిద్దరు పెరిగారు తప్ప తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. 2 వరుసల్లో వెనుక సీటు నుంచి దిగే మెట్ల వరకు కిక్కిరిసిపోతున్నారు. ఇక బస్టాండ్లు కొన్ని సందర్భాల్లో జాతరను తలపిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వం ఆ రీతిలో బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి 2-3 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి. బస్సు ఎక్కే పరిస్థితి కూడా లేదు. బస్సులో కాలు మోపడానికి కూడా సందు ఉండడం లేదు. దీనితో వేలాడుతూ చేసే ప్రయాణం ప్రాణాల మీదకు తీసుకువస్తుంది. మెట్ల మీద ప్రయాణిస్తూ ఓ మహిళ జారి కింద పడి ప్రాణాలను కోల్పోయింది. ఇది కూడా ఒక ఉదాహరణ మాత్రమే. ప్రయాణికుల ఇబ్బందులు ఈ విధంగా ఉంటే సిబ్బంది తిప్పలు వర్ణనాతీతం. 100 మందికి పైబడిన బస్సులో టికెట్లు ఇచ్చేందుకు కండక్టర్లకు ముందుకు కదిలే అవకాశమే లేదు. ప్రయాణికులు పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సిబ్బంది కొరత కారణంగా పని గంటల కాలం పెరగడం, దానికి తోడు కిక్కిరిసిన ప్రయాణికులతో సతమతమవుతున్నారు. డ్రైవర్ల ఇబ్బందులు మరో రకంగా ఉన్నాయి. డోర్ లోపల నిలబడి ప్రయాణిస్తున్న కారణంగా ఎడమవైపు రోడ్డు కనిపించడం లేదని, ప్రమాదం జరిగితే కేసులు నమోదు అవుతాయని వాపోతున్నారు. దీనికి తోడు కిక్కిరిసిన బస్సులు స్టేజీలలో ఎలా ఆపుతారంటూ బస్సులో ఉన్నవారు తమతో ఘర్షణ పడుతున్నారని, ఆపకపోతే రోడ్డుపై అడ్డంగా నిలబడి అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడులకు తెగబడుతున్నారని పల్లె వెలుగు నడిపే ఓ డ్రైవర్ వాపోయాడు. ఈ విషయంలో మిగిలిన డ్రైవర్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ప్రభుత్వం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తక్షణం బస్సుల సంఖ్యను పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉచిత హామీతో సిబ్బంది పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది నియామకం జరపాల్సి ఉంది. కండక్టర్లు, డ్రైవర్లతో పాటు మెకానికల్ ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉంది. మండు టెండల్లో ప్రయాణికులను చేరవేస్తున్న సిబ్బందికి తగిన విధంగా ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు. దాంతోపాటు ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు అపాయింట్మెంట్ తేదీని ప్రకటించలేదని, వెంటనే ప్రకటించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న డిఏలు, ఇతరత్ర బకాయి పడిన ఆర్థిక అంశాలను తక్షణం పరిష్కరించాలని కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9